హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ డిలైట్ సుప్రియ. ఇవాళ మనం పల్లీ చట్నీ, సాంబార్, ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పల్లీలు దోరగా వేగాలి. అందులోనే నూనె వేసి కొంచెం మిరపకాయలు వేగనివ్వాలి. ఒక గ్రైండర్ జార్ తీసుకొని అందులో పుట్నాలు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, పల్లీలు, మిరపకాయలు గ్రైండర్ జార్లోకి వేసేయండి. ఇప్పుడు తగినంత నీళ్లు పోసి గ్రైండర్ చేయండి. గిన్నె పెట్టుకొని నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు నూనెలో వేయండి. అవి వేగాక ఆ పోపుని చట్నీలో వేయండి. అంతే, రుచికరమైన చట్నీ రెడీ. ఇప్పుడు సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయండి. మీకు నచ్చిన కూరగాయలు తీసుకొని ఆయిల్లో ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు వేగాక కొంచెం ఇంగువ వేయండి. ఇంగువ మీ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే మీరు వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మిరపకాయలు వేయాలి. మిరపకాయలు వేగాక క్యారెట్, దోసకాయ వేయాలి. సొరకాయ వేగాక కొంచెం మిరం వేయాలి. తర్వాత కొన్ని వాటర్ పోసి ఒక చిన్న సైజ్ అంతా టమాటాని కూడా అందులో వేయండి. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. ఆ తర్వాత కొంచెం చింతపండు ప్యూరీ తీసుకొని అందులో వేయాలి. ఇప్పుడు మనం చేసుకున్న పప్పుని కొంచెం మంచిగా మెత్తగా చేసి సాంబార్లోకి వేయాలి. తర్వాత ఒక స్పూన్ అంత జీలకర్ర పొడి, మీకు తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి కొంచెం బెల్లం వేసి మరగనివ్వండి. అంతే, రుచికరమైన సాంబార్ రెడీ. రాత్రంతా పులిసిన ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి కలపండి. ఇడ్లీ చేసుకునే గిన్నెలో కొంచెం వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ పెట్టి బ్యాటర్ అందులో వేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేయండి. తర్వాత 5 మినిట్స్ ఉంచి ఓపెన్ చేస్తే మీకు వేడి ఇడ్లీ రెడీ. రుచికరమైన ఇడ్లీ, చట్నీ, సాంబార్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.